ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఓకే, చూడండి, మనమందరం ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం, అవునా? మరి ఆ ధ్యానం ఎందుకు చేస్తున్నాం? అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి? కొన్ని ఒక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని మరియు జవాబులను మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటగా ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ధ్యానం అంటే మనసును లోపలికి తిప్పి మన అసలు స్వరూపాన్ని తెలుసుకునే ఆధ్యాత్మిక సాధన. మనిషి జీవితంలో ఎక్కువ బాధలు బయట పరిస్థితుల వల్ల కాకుండా మనసులోని అలజడి వల్ల వస్తాయి. ఆ అలజడిని శాంతింపచేసేది ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడూ పరుగులు తీసే మనసు క్రమంగా నిశ్చలమవుతుంది. ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. కోపము, భయము, అసూయ, ద్వేషము, టెన్షను మొదలగునవి తగ్గుతాయి. నెక్స్ట్, ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగంలో, కుటుంబ జీవితంలో స్పష్టత వస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఆత్మజ్ఞానానికి మార్గం తెరుచుకుంటుంది. అంటే నేను శరీరము కాదు, నేను ఆత్మ అనే అవగాహన పెరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, కష్టాలను భరించే శక్తి వస్తుంది. అంటే జీవితంలోని ఎత్తు పల్లాలను సమానంగా స్వీకరించగలుగుతాం. సిక్స్త్ పాయింట్, దైవానుభూతి కలుగుతుంది. అంటే లోపల శాంతి, ప్రేమ, ఆనందం పెరుగుతాయి. ధ్యానం చెయ్యని మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ అలసిపోతుంది. ధ్యానం చేసే మనస్సు లోపలికి వెళ్ళి విశ్రాంతి పొందుతుంది. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఈ 6 రకాలే లాభాలు కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను మొత్తం రాయించట్లేదు. మీరు మిగతావి, మీకు అనిపించినవి, మీకు అవగాహన కలిగినవి మీరు రాసుకోండి. ప్లేస్ వదిలిపెట్టుకొని రాసుకోండి. మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పాలి. దాదాపు నా దగ్గర ఇప్పుడు నేను 30 ప్రశ్నలు మీకు రాయిస్తాను. మీరు తర్వాత మీ అవగాహనలోకి వచ్చినవి మీరు రాసి నాకు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, సామూహిక ధ్యానం ప్రత్యేకత ఏంటి? సామూహిక ధ్యానం ప్రత్యేకత ఏంటి? ఒక్క దీపం వెలిగితే కొంత వెలుగే ఉంటుంది. 100 దీపాలు కలిస్తే ఎక్కువ వెలుగు వస్తుంది. అలాగే సామూహిక ధ్యానం అంతే కదా. మనం ఒక్కరం చేసామనుకోండి, శక్తి తీసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందరం కలిసి చేసామనుకో, ఆ శక్తి తొందరగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సామూహిక ధ్యానం అనేది చాలా చాలా ముఖ్యమైంది. ఓకే, మరి సామూహిక ధ్యానం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. నెంబర్ 1, ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా అనుభూతి అవుతుంది. చాలామంది కలిసి ధ్యానం చేస్తే ఒక పవిత్రమైన వైబ్రేషన్ ఏర్పడుతుంది. నెంబర్ 2, మనసు త్వరగా స్థిరపడుతుంది. అంటే ఒంటరిగా చేస్తే వచ్చే అలజడి గ్రూప్లో తగ్గుతుంది. నెంబర్ 3, నిరుత్సాహం తగ్గుతుంది. అంటే నేను ఒక్కడినే కాదు అనే భావన వస్తుంది. నెంబర్ 4, సత్సంగ ప్రభావం ఉంటుంది. అంటే మంచి ఆలోచనలు, మంచి భావనలు మనలోకి వస్తాయి. నెంబర్ 5, నియమిత సాధన అలవాటు అవుతుంది. అంటే
సమూహంతో కలిసినప్పుడు క్రమశిక్షణ పెరుగుతుంది. నెంబర్ 6, ధ్యానంలో లోతు పెరుగుతుంది. అంటే కొంతమంది సాధకుల ఆత్మశక్తి ఇతరులకు కూడా ప్రేరణ అవుతుంది. 3వ ప్రశ్న, జూమ్ ద్వారా అంటే ఆన్లైన్లో ధ్యానం చేస్తే ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ధ్యానానికి ముఖ్యమైనది స్థలం కాదు, మనసు భగవంతుని మీద అంటే ఆత్మ మీద నిజాయితీగా ఉంటే ఎక్కడ చేసినా ఫలితం ఉంటుంది. అదే ఆన్లైన్ ధ్యానం వల్ల ప్రయోజనాలు. నెంబర్ 1, ఎక్కడ ఉన్నా సాధన కొనసాగుతుంది. సత్సంగం మిస్ అవ్వకుండా ఉంటుంది. గ్రూప్ ఎనర్జీ అనుభూతి అవుతుంది. నియమం కొనసాగుతుంది. మనసు నిజంగా ధ్యానంలో మునుగుతే జూమ్ ద్వారా అయినా ప్రత్యక్షంగా అయినా ఫలితం తప్పకుండా ఉంటుంది. ఓకే మాస్టర్స్, మరి మిగతా విషయాలు రేపటి క్లాస్లో తెలుసుకుందాం. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.